బీజేపీ లీడర్ ఈటెల రాజేంద్ర ప్రెస్ మీట్. ఎంతమంది ప్రజల చేత ఇలా శబాష్ అనిపించుకోవడం ఇంపార్టెంట్. ఇవాళ ఒక్కొక్క శాపనార్థాలు చూసి ఒక్కొక్కరు తిరుగుతున్న ఒక ఆయన అంటున్నాడు, రారా నా కొడుక నీ అన్న పెట్టెలు పోసి నేను తగలబడి నేను చంపేస్తాను అంటుడు. గంత ఆవేదన, గంత దుఃఖం ఎందుకు వచ్చింది? మేమట రెచ్చగొడుతున్నామట, మేమట 5,000 రూపాయలు ఇచ్చి మాట్లాడుతున్నామట. మేము మాట్లాడిస్తున్నది కాదు, వాళ్ళే బాధను తట్టుకోలేక దుఃఖాన్ని ఆపుకోలేక మాట్లాడుతున్నటువంటి కడుపులో వచ్చే బాధ తప్ప ఇది కాదు. మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నారు? మీ ఇంటెలిజెన్స్ పోలీసులు రండి, మీరు మా బండ చెరువు పక్క ఉంటే 8,000 ఇళ్లలో మా ప్రజలు ఏమనుకుంటున్నారో తీసుకుపోయి చెప్పండి. మీరు ఇలా ప్రజలతో గోక్కున్నాడు, అందులో పేదలతో మధ్యతరగతి ప్రజలతో గోక్కున్నాడు ఎవడు ముందుగా పడడు. నీ రాజ్యం కూడా కూలిపోక తప్పదు. నీకు అధికారం కట్టబెట్టింది మీ అమ్మ కాదు, నీకు అధికారం కట్టబెట్టింది పైసలు కాదు, నీకు అధికారం కట్టబెట్టింది తెలంగాణ ప్రజలు. ఆనాడు కేసీఆర్ మీద ఉన్న కోపంతో నేను పోవాలని చెప్పి నీకు ఓట్లేసి గెలిపించిన కర్మానికి, అది కూడా 64 సీట్లు వచ్చినాయి, నీకు ఎక్కువ కోడి రాలే. ఈ 64 సీట్లన్నీ మిడిసి పడి ఇలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. నేను ఈ హైడ్రా అధికారులని, పోలీసులని, రెవెన్యూ అధికారులని మీ బాసులు ఆదేశించాలని వచ్చి పిచ్చి పని చేసిన అనుకోండి. గతంలో ఇట్లాంటి బాసుల ఆదేశాలు పాటించి ఆలోచన చేయి. నేను ఎవరు చెప్తున్నాను అంటే నువ్వు సైకోవా నువ్వైనా? నేను ఏడుస్తున్నాను, సంబరపడతావాను? రాజ్యంలో ఆనాడు ఎందుకంటే రాజు కూడా మారువేషాలు వచ్చి మా ప్రజలు ఎట్లుంటున్నారో తెలుసుకొని పోయేవాళ్ళు. గంత గొప్పగా ఉండేది రాజరికం కాలాడు. ఇవ్వాలండి నేను ఇచ్చిన ఆనాడు రాజుకు ప్రజలు అధికారం ఇవ్వలే, కానీ రేవంత్ రెడ్డి మాత్రం ప్రజలు అధికారం ఇచ్చారు. ఇచ్చిన కర్మానికి ఇంత వేదన గురి చేయకు. నేను ఒకటే ఇవాళ అన్ని ఏ ఒక్క వర్గం కూడా ఇవాళ ఇది ఇక్కడ హైదరాబాద్కే పరిమితం కాలే, ఇలా ఊర్లలో కూడా పోతుంది హైడ్రా. ఇంకా 169 మంది ఇచ్చినట్టు ఎక్సైజ్ సిబ్బందిని, ఇంకా 100 మంది పోలీసులు ఇస్తున్నారట. అంటే ఎంత దండనీతి అంటే, నీ నాలుకనా తాటి మట్టనా? నువ్వు మనిషివా పశువువా? నువ్వు మాట్లాడేది చేసేది, నువ్వు మాట్లాడే పేదల జోలికి రానప్పుడు, మా ఇల్లు కూర్చున్నప్పుడు ఎందుకు నువ్వు వచ్చి రేటు మార్క్ పెడుతున్నావు? నేను మనం చూసి వచ్చిన మూసీలో RBX అట, రివర్ బెడ్ ఎక్స్ అని రాసిపోతున్నారు. ఎక్కడగా చైతన్యపూర్ కాలనీ అంటే 50 ఏళ్ల క్రితం 1974లో వచ్చిన కాలనీ అది. 1974 అంటే 50 ఏళ్ల క్రితం వచ్చిన కాలనీలో ఎంతమంది ముఖ్యమంత్రులు పోయి, ఎంతమంది కలెక్టర్లు పోయి, ఎంతమంది కమిషనర్లు పోయి, ఎంతమంది సిబ్బంది పోయి. ఇలా నువ్వు వచ్చి ఇలా కోతి కొబ్బరికాయ తిరిగినట్టుగా నువ్వు ఏదో ఒక ఎమ్మెల్యేగా చక్కగా చేసినాడు, కాకపోతే ఒక ఎంపీగా ఇలా మలకాయలు పేద తెలుస్తుంది. నువ్వు ఎంపీ గెలిపిస్తే ఎన్నిసార్లు మా మొదలకి వచ్చినావు, ఎన్నిసార్లు మా పేద గురించి పట్టించుకున్నావు? నువ్వు ఇలా మంత్రి చేసినావా? ఇవాళ నువ్వు నడమంతా వస్తే ఇలా మా ప్రజల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇది మంచిది కాదు. రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి మంత్రులారా, మీరు గతంలో అనేక సంవత్సరాలు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, మంత్రులుగా పనిచేసారు. మీరేనా ఎందుకు చెప్తలేరు? ఇలా మీరు ఎందుకు చెప్తలేరు? ఎందుకు ప్రజలపక్షంగా మాట్లాడుతున్నారు? మీరు మీకు ఏం రోగం అని చెప్పి. అందుకనే దయచేసి చాలా సీరియస్గా ఉన్నది. ఇప్పుడు నేను నాలంటే ఎవరు తిట్టేది కాదు, ఎవరి జోలికి పోయేది కాదు. ఇట్లా మాట్లాడుతున్నా అంటే నాకు ఎంత బాధ ఉంటే మాట్లాడాలి, ఇట్లా ఎంత దుఃఖం ఉండాలి కదా ప్రజలు. నేను ఇక్కడ ఎంపీ అయినా నేను ఒక్కనాడైనా మన గురించి మాట్లాడుతున్నా, 2 నెలలుగా పక్షానికి తిరుగుతున్నా. మరి ఎంపీ గారిని బాధ ఏంది, నీ పేద బాధ ఏందని చెప్పి మాట్లాడినాను మమ్మల్ని. నీకు ఓట్లేసి మాకు పెంకాసు వేసింది మా ప్రజలు. నీకు ఎట్లా ఓట్లేసి మాకు ఎట్లా ఓట్లేసిండ్రు? కౌన్సిలర్ ఉన్నారు ఇక్కడ, కార్పొరేటర్ ఇక్కడ. అందుకని నేను ఒకటే ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నా, పిచ్చి పేషాలు బంద్ చేసుకో, మంచిది కాదు. ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ, నా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలకి మేము అండగా ఉంటామని చెప్తున్నాం. కాలుకు ముళ్ళితే పన్నుతో పీకే పని చేస్తామని చెప్పి మీకు మాట ఇచ్చి వచ్చినాం, గట్లే ఉంటాం. మాకేం బేజాలు లేదని చెప్పి, మాకు పార్టీలతో సంబంధం కంటే, జెండాలతో సంబంధం కంటే ప్రజల కన్నీళ్ళతో సంబంధం కాబట్టి, ప్రజల బాధతో సంబంధం కాబట్టి తప్పకుండా మేము వెంట ఉంటా. నేను వచ్చి ముందు ఉంటా. ఏం చేస్తారో చూసుకుందాం. థ్యాంక్ యూ.